ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారిస్తోంది. ఇందుకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని దాదాపు 3 గంటల పాటు సిట్ అధికారులు అయితే విచారణ కొనసాగుతుంది. దీంట్లో విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కూడా కేసీఆర్ని సిట్ అధికారులు అయితే విచారణ కొనసాగుతుంది. ఈరోజు సిట్ అధికారులు మొత్తం 6 సిట్లో ఉన్న 6 సంబంధించి కూడా అధికారులు అయితే కేసీఆర్ నివాసానికి చేరుకొని దాంట్లో విజయ్ కుమార్, నారాయణ రెడ్డి, తర్వాత ఈ కేసులో ఐఓ ఆఫీసర్ ఉన్న వెంకటగిరితో పాటు మొత్తం కొంతమంది అధికారులు అయితే ఇక్కడికైతే వచ్చి కేసీఆర్ని అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు కేసీఆర్ సంబంధించి కూడా ఈ కేసులో అతనికి సంబంధించి కూడా ఎవరైతే నిందితులుగా ఉన్న వారందరూ కూడా స్టేట్మెంట్ అప్పుడు సుప్రీంగా ఉన్న బాస్ ఆదేశాలతో కూడా ఇదంతా నిర్వహించామని చెప్పి కూడా ప్రస్తుతం అధికారులకు సంబంధించి కూడా విచారణ కొనసాగించినట్లు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరి వాటి వివరాలు అడగడంతో పాటు స్టేట్మెంట్లను కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా అధికారులు అయితే తెలుసుకుంటున్నారు. కాబట్టి వాటికి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయని దాన్ని కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ అయితే రికార్డు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు కేసీఆర్ నివాసం నుంచి ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. వస్తాను, మళ్ళీ వస్తా. భవన్ కి రండి, భవన్ కి రండి అబ్బా. భవన్ లో పెడుతున్నా, భవన్ లో ప్రెస్ మీట్ పెడుతున్నా, భవన్ లో మాట్లాడుతున్నా. భవన్ కి వెళ్తున్నా. అవుతుంది బాయ్, అవుతుంది. ఒక్క నిమిషం. నేను భవన్ కి వెళ్తున్నా. నేను భవన్ కి వెళ్తున్నా. భవన్ లో ప్రెస్ మీట్ పెడుతున్నా. అక్కడికి రండి. లేదండి, నేనే వచ్చిన. భవన్ లో ప్రెస్ మీట్ ఉంది, అక్కడ వెళ్తున్నా. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇటు అధికారులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటి కేసీఆర్ నివాసం నుంచి అయితే భవన్కి వెళ్తున్నా. అక్కడ మీడియాతో మాట్లాడతా అని చెప్పి కూడా ఆయన అయితే ప్రశ్న అయితే వెళ్తున్నారు. కానీ ఒకసారి ఈ కేసులో పరిశీలించినట్లయితే ఈ కేసు సంబంధించి అధికారులు ఆ విచారణ కొనసాగిస్తున్నారు. దాంట్లో సుదీర్ఘంగా విచారణకు సంబంధించి అయితే జరిగే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతున్నాయి. దాంట్లో మరి కేసీఆర్ని ఎలాంటి ప్రశ్నలు చూపించనున్నారు. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న ప్రభాకర్ పునర్నియామకం తర్వాత అతన్ని ఎందుకు నియమించారు అనే దాని అంశంపైన కూడా ప్రధానంగా ఇటు అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం అయితే ప్రస్తుతం అయితే కనపడుతుంది. ఇప్పటివరకు అధికారులు అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా పలు అంశాలను అయితే లేవనెత్తే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటికే వివిధ రాజకీయ నాయకులకు సంబంధించి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారనేది కూడా ప్రధానంగా వాళ్ళకి కొంతమంది ఆరోపణలు రాజకీయ నేతలకు సంబంధించి కానీ తర్వాత కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత అధికారులు కూడా దాని దిశగా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. మొదటగా ఆ డిస్కులు తర్వాత పరికరాలు ధ్వంసం చేసి తర్వాత ఆ ప్లేస్లో కొత్తవి అమర్చారనేది కూడా ప్రధానంగా ఆ కేసు అయితే నమోదు కావడం జరిగింది. అక్కడ నుంచి ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా మావోయిస్టుల పేర్లతో ఇట్లా జర్నలిస్టులు కానీ రాజకీయ నేతలు తర్వాత వివిధ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది కూడా సిట్ అధికారుల దర్యాప్తులో గుర్తించి వారికి సంబంధించిన కూడా వారిని నోటీసులు జారీ చేసి వారిని విచారణ అయితే కొనసాగించడం జరిగింది. విచారణలో భాగంగా ఇప్పటికే అధికారులు కొంతవరకు సమాచారం సేకరించి వారి స్టేట్మెంట్లను కూడా అయితే రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి వారు ఇచ్చిన సమాధానంతో పాటు మరొక అదనపుగా ఒక ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పి కూడా అధికారులు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కేవలం అంటే 4 పోలీసు అధికారుల ఇచ్చిన సమాచారంతో కూడా ప్రాథమికంగా ఇచ్చిన వివరాలతో కూడా ఒక ఛార్జ్షీట్ని అయితే దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు సిట్టు 2వ దశకు సంబంధించి కూడా రెండోసారి సిట్టు ఏర్పడడం తర్వాత రాజకీయ నేతలు కానీ తర్వాత వారు ఇప్పటివరకు దర్యాప్తు చేసిన కేసుకు సంబంధించిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో కూడా దీంట్లో సిట్టుకు సంబంధించి కూడా మరొక ఛార్జ్షీట్ దాఖలు అయితే చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ కేసుని త్వరగా పూర్తి చేసి ఛార్జ్షీట్ని కూడా ఇటు కోర్టులో దాఖలు చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు అప్పుడు ఇప్పటికే ఈ కేసులో ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కోవడం జరిగిందో మాజీ మంత్రులు ఉన్న హరీష్ రావు, కేటీఆర్ తర్వాత సంతోష్ కుమార్తో పాటు
అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్కి సంబంధించి కూడా ఆరోపణలు రావడంతో కూడా అతన్ని ఎవరికి అంటే చివరిగా అతని వరకు అయితే చేరుకోవడం ఈరోజు విచారణకు సంబంధించి కూడా జరిగే అవకాశం ఉంది. స్టేట్మెంట్కి సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే స్టేట్మెంట్లో చాలా కీలకమైన అంశాలను అయితే వాళ్ళైతే తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి మొదటి నుంచి ఇప్పటివరకు తీసుకున్న స్టేట్మెంట్లో వారు చెప్పిన ఎవరైతే స్టేట్మెంట్లో చెప్పిన వారు ఉన్నారో వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా ముందు పెట్టి ఈ స్టేట్మెంట్కి సంబంధించి కూడా వాళ్ళు ఈ విధంగా చెప్పారు. దీనికి సమాధానం ఏంటిది, మీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది కూడా వారిని అయితే కేసీఆర్ని అయితే అడిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం సిట్టు అధికారుల బృందం మొత్తం కూడా ఇక్కడ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి కూడా సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. దాంట్లో దాదాపు అంటే 7 నుంచి 8 గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన సిట్ అధికారుల విచారణ దాదాపు ఇప్పటికే 3 గంటలు కావస్తుంది. ఇంకొక 2 గంటలు కావచ్చు అని కూడా ఒక సమాచారం అందుతుంది. కాబట్టి దానికి సంబంధించి చూడాలి. అంటే ఈ సిట్టు అధికారులు వారికి కావాల్సిన సమాచారం మరి వచ్చిందా లేదా తదుపరిగా ఎలాంటి ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ సిట్టు ఇప్పటికే ఛార్జ్ షీట్కి సంబంధించి కూడా అదనం ఛార్జ్ షీట్ వేయాలని చెప్పి భావిస్తుంది. కాబట్టి దాంట్లో వీరు ఒక్కొక్కరి స్టేట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో దాంట్లో పొందుపరిచి అదంతా కూడా చేయాలని చూస్తుంది. మరొక పక్క ఇటు ఎస్ఐబి చీఫ్గా మాజీ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు దీంట్లో చాలా కీలకంగా వ్యవహరించడం, తర్వాత అతనికి సంబంధించిన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా అతను మళ్ళీ అంటే దానికి సంబంధించి అతను ఇచ్చిన ఆదేశాలతోనే మరొకసారి పునర్ నియామకం చేపట్టారని దాని మీద కూడా ఒకటి వివరాలు ఇప్పటికే మాజీ మంత్రులను అయితే ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇటు సంతోష్ రావుకి సంబంధించి కూడా వాళ్ళ నుంచి సమాచారం అడిగినట్టు తెలుస్తుంది. కానీ మరి ఆ సమాధానాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఆ స్టేట్మెంట్లో ఎవరు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అనే దాని మీద సుదీర్ఘంగా దాదాపు 100 పేజీలకు సంబంధించి కూడా ఛార్జ్షీట్లో కూడా దాఖలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి చూడాలి కోర్టులో ఎలాంటి విషయాలను వీళ్ళు పొందుపరిచి ఆ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక కీలక దశకు అయితే చేరుకుందని చెప్పవచ్చు. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా మార్చి 2024 ఎప్పుడైతే కేసు నమోదు కావడం జరిగిందో అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు నెమ్మదిగా కొనసాగుతూ దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ఈ కేసు దర్యాప్తు సంబంధించి అయితే వేగవంతం కావడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ లీడర్లతో పాటు బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన నేతలకు సంబంధించిన కూడా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో కూడా ఎవరెవరు అనుమానితులు కానీ సాక్షులు కానీ తర్వాత దీంట్లో ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి ఎవరైతే అనుమానిస్తున్నారో వారికి అందరూ కూడా నోటీసులు ఇచ్చి దాదాపు 200కు పైగా కూడా వారి పోలీసులు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులు ముఖ్యంగా ఉన్నతాధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు విచారణ ఇప్పుడు వారు ఇచ్చిన ఆదేశాలతో ఇదంతా ఫోన్ ట్యాపింగ్ చేశారా అని చెప్పి కూడా అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఎవరైతే మాజీ పోలీస్ అధికారులు ఉన్నారో వారికి కూడా ఇచ్చిన సమాచారంతో కూడా ఉన్నతాధికారుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి వారి నుంచి కూడా తాజాగా కొంత సమాచారం రాబట్టాడు. కాబట్టి అవన్నీ కూడా ఛార్జ్షీట్లో పొందుపరిచి ఈ కేసుకు సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసులో తదుపరిగా సిట్ అధికారులు మరి ఎప్పటిలోపు ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసి త్వరలో అధికారులు అయితే కోర్టుకు సమర్పిస్తారు. ఆ కోర్టుకు సమర్పించిన తర్వాత తదుపరిగా ఎలాంటి చర్యలు అంటే ఎలాంటి ముందుకు వెళ్తారనేది చూడాలి. మరొక పక్క సుప్రీంకోర్టులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్కు సంబంధించి కూడా కేసు ఇంకా కొనసాగుతుంది. దాంట్లో ఇప్పటికే అతను సుప్రీంకోర్టు ఆదేశాలతోనే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి తర్వాత సిట్ అధికారులు ఎదుట పలుమార్లు విచారణకు హాజరు కావడం జరిగింది. విచారణలో భాగంగా చాలా విషయాలు సిట్ అధికారులు అయితే రాబట్టడం జరిగింది. అప్పుడు అతను ఎస్ఐబిగా ఉన్నప్పుడు మావోయిస్టుల పేరుతో కానీ తర్వాత ఇతర దేశ విద్రోహ సంఘుల పేర్లతో సహా కొంతమంది పారిశ్రామికవేత్తలు ఇతర వాటికి సంబంధించి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది కూడా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి వాటిని ఎవరు ఆ నెంబర్లకు సంబంధించి ఎవరు ఇచ్చారు, వారి నెంబర్లను ఎందుకు నిఘా పెట్టాల్సిన అవసరం వచ్చిందని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు సిట్ అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కేసీఆర్కి సంబంధించి చాలా కీలకమైన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీంట్లో
ఇటు సిట్టు బృందం కేవలం ఒకరు ఇద్దరు కాకుండా మొత్తం 6 సిట్టు బృందంలోని 6 పోలీస్ అధికారులను అయితే ఇక్కడికి కేసీఆర్ నివాసానికి అయితే రావడం, తర్వాత వారు ఇచ్చిన సమాచారం ఎవరైతే ఇప్పటికే సమాచారం సేకరించి వాంగ్మూలంలో ఎవరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగిందో ఇక్కడ కేసీఆర్ పేరు ఎక్కడైతే రావడం జరిగిందో వాటికి సంబంధించిన ఆ స్టేట్మెంట్ని తన ముందు ఉంచి తర్వాత దానికి సంబంధించి కూడా వివరాలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో మరి ఎంతవరకు సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉందో లేదనేది కూడా తెలియాల్సింది. ఇప్పటికే సుదీర్ఘంగా దాదాపు 3 గంటల పాటు కూడా ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లో కూడా ఇదంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జరిగిన తర్వాత సిట్ అధికారులకు సంబంధించి కూడా మరి ఎలా ముందుకు వెళ్తారు తర్వాత అనే దాన్ని కూడా తెలియాల్సింది. ఇప్పటికే ఆ సిట్ అధికారులు కొంత వారికి సంబంధించిన కూడా స్టేట్మెంట్లు అన్నీ కూడా కేసీఆర్ నివాసానికి అయితే తీసుకురావడం, తర్వాత ఇక్కడే అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడానికి కూడా ఎమ్మడే పేపర్ వర్క్ సంబంధించి కూడా ఎమ్మడే దాన్ని సిద్ధం చేయడానికి కూడా కంప్యూటర్లు తర్వాత కొన్ని వాయిస్ కానీ తర్వాత వీడియో కానీ రికార్డ్ చేసేందుకు కూడా అధికారులు అయితే అవన్నీ సామాగ్రి అయితే ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి ఈ విచారణకు సంబంధించి ఇంకా మరి కొద్దిసేపట్లో అయిపోతుంది లేదా ఇంకా మరి కొన్ని గంటల్లో అయిపోతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు స్టూడియో.